డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో ఫేక్ లెటర్ ప్యాడ్లపై ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్లు కలకలం రేపాయి. ఈ ఘటనపై తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్పందించారు. ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వారు ఎవరైనా సరే చర్యలు తప్పవని అన్నారు. తనకు నియోజకవర్గంలో కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో 30% జనసేనకు, 10% బీజేపీకి ఇస్తున్నామని అంటున్న టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు పార్టీ బలోపేతం దిశగా కూడా శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. సరే సార్, నియోజకవర్గం 2 ఏళ్ల పాలన ముగిపోతుంది కూటమి ప్రభుత్వం. ఎలా ఉంది సార్ నియోజకవర్గం? ముఖ్యంగా నియోజకవర్గంలో అభివృద్ధిలో నియోజకవర్గం పరుగు పెడుతుంది. అదేవిధంగా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఒక సుపరిపాలన ఏదైతే ఉందో అదంతా కూడా ముందుకు సాగుతుంది. ఈరోజు అభివృద్ధిలో ముఖ్యంగా రోడ్లు ఏదైతే పూర్తిగా దెబ్బతిన్నాయో గత ప్రభుత్వంలో, ఈరోజు అవన్నీ కూడా చూసి ఇప్పటి వరకు కూడా దాదాపు 70% రోడ్లని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాగే గ్రామీణ రోడ్లు ఈరోజు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల రూపాయల రోడ్లని నిర్మించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, ఆ విధంగా పంచాయతీరాజు గ్రామీణ తాగునీటి వ్యవస్థ ద్వారా ఈరోజు నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల రూపాయలు ఒక పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లోనే ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఇంటింటికి తాగునీరు ఇచ్చేటటువంటి పథకాన్ని కూడా ప్రారంభించాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తాగునీరు ఇచ్చే విధంగా జల్ జీవన్ ఏదైతే ఉందో, ఈరోజు పొట్టి శ్రీరాములు అమరజీవి ఈరోజు జలధార పథకం ద్వారా ఏదైతే దాన్ని కూడా ప్రారంభించి ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 1400 కోట్లతో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ తణుకు పట్టణానికి రావటం, తణుకుకి సంబంధించి 50 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా భాగంగా ఈరోజు తణుకు పట్టణంలో కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పెద్ద ఎత్తున ఈరోజు నిర్మాణం చేసుకోబోతున్నాం. అదేవిధంగా తణుకు పట్టణంలో ఉన్నటువంటి పార్కులన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. అలాగే తణుకు ఇందిరయ్య గారి కాలేజీలో ఈరోజు దాదాపు 1 కోటి రూపాయల నిధులతో వాకింగ్ ట్రాక్ని, ఈరోజు సింథటిక్ వాకింగ్ ట్రాక్ 400 మీటర్స్ అంటే ఒలింపిక్ స్థాయి ట్రాక్ని అక్కడ అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు అత్తిలిలో 220 kV సబ్స్టేషన్ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నాం. దానివల్ల అత్తిలి మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకి సంబంధించి ఈరోజు పూర్తిగా శాశ్వతమైనటువంటి లో వోల్టేజ్ సమస్య లేకుండా అక్కడ 3 ఫేజ్ కరెంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆక్వాకల్చర్కి కానీ, రైతాంగానికి కానీ, ఇండస్ట్రీస్కి కానీ గృహ అవసరాలకు సంబంధించినటువంటి విద్యుత్ ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నారు. మరి కూటమి పార్టీల్లో ఏ విధంగా ఉంది? ఓవైపు జనసేన పేరుతో ఫేక్ లెటర్ల పేరుతో కూడా తమ మోసం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు పోలీస్ స్టేషన్లో కూడా జనసేన నాయకులు ఫిర్యాదులు ఇచ్చారు. ఎలా చూడొస్తారు కూటమి పార్టీ? ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల ఐక్యత ఈరోజు చాలా బాగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఫేక్ లెటర్లు ఎవరైతే సృష్టించారో వారి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి స్పష్టంగా ఎంక్వైరీ చేయమని చెప్పాం డిపార్ట్మెంట్కి కూడా. అలాగే అటువంటి తప్పుడు విధానాలని, తప్పుడు మార్గాల ద్వారా ఈరోజు ప్రజలను మోసం చేసేవారిని కఠినంగా శిక్షించే విధంగానే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో ఎటువంటి దాపరికాలు లేవు. ఎవరు కూడా దానికి ఎవరు కూడా అతీతులు కారు. తణుకు నియోజకవర్గంలో ఆ విధంగా జనసేన కార్యకర్తలకు న్యాయం చేయడం జరిగింది. తణుకు నియోజకవర్గం నుంచే కూడా అటు లెక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి తండ్రి కొడుకుల మీద కేసు వచ్చింది. దీని మీద కూటమి మీద ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు తణుకులో రాజకీయాలు? ఈరోజు ముఖ్యంగా తణుకులో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి మనందరం కూడా చూసాం. టీడీఆర్ స్కామ్లు ఏ విధంగా చేశారు. ఈరోజు 60 కోట్ల విలువైనటువంటి టీడీఆర్ బాండ్లకి 750 కోట్ల రూపాయలు విలువైనటువంటి బాండ్లను ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా లెక్కర్ స్కామ్లో ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ని 13 రూపాయలు తీసుకునేదాన్ని 32 రూపాయలు తీసుకుని ఈరోజు 400 కోట్ల రూపాయలు అవకతవకలు చేసినటువంటి విషయం. ఈరోజు అటువంటి విషయాల్లో ఈరోజు ఇక్కడ మేమేమీ చేయలేదు. ఒక సిట్ దాన్ని ఐడెంటిఫై చేసింది. సిట్ అధికారులు కూడా లంచాలు ఇచ్చేటటువంటి పెద్ద మనుషులు అయిపోయారు వాళ్ళు. సిట్ అధికారులకి 25 లక్షల రూపాయలు లంచం ఇవ్వజేపితే వాళ్ళు ఎదురు కేసు పెట్టారు ఇప్పుడు తండ్రి కొడుకుల మీద. సో ఆ విధంగా ఇక్కడ రైతాంగాన్ని, రైతులు ధాన్యం ఎండిపోతున్నాయి, ధాన్యం మొలకలు వస్తున్నాయని చెప్తే ఎరుపప్పని తిట్టారు. డబ్బులు పట్టలేదంటే నోరుమూయి కూర్చో అన్నారు. ఆ విధంగా రైతాంగాన్ని 5 సంవత్సరాలు అవమానించారు ఇక్కడ ధాన్యం సేకరణ మంత్రిగా ఉండి. సో అటువంటి వ్యక్తులకి ఒక విశ్వసనీయత ప్రజల్లో అతని మీద లేదు. గత పాలకుడు పెద్ద మనిషి ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక్కటైనా నేను ఇది శాశ్వతమైన పరిష్కారాన్ని చూపానని చెప్పగలడా?
చెప్పలేడు. ఈరోజు ఇది శాశ్వతమైన పరిష్కారం. ఈరోజు ఇక్కడ మీరు వచ్చారు, శంకుస్థాపన చేసుకున్నాం, ఇక్కడ లైను. దీనివల్ల అత్తిలి మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకి శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఆ విధంగా అటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చూపేటటువంటి నాయకత్వంలో మేము నడుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని, గ్రామాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగే విధంగా, ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే విధంగా కూడా ముందుకు వెళ్తాం. సార్, అది చూస్తున్నాం. ఒకవైపు కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకు వెళ్లడంతో పాటు కూటమి పార్టీల్లో కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా అందరూ సమిష్టిగా ముందుకు వెళ్తున్నాం. దాదాపు 40% ఏదైతే నామినేటెడ్ పోస్టులు జనసేనకు కేటాయించి అందరికీ కూడా సమన్యాయం చేస్తున్నట్లు తనకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్.